హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. జ్యువెలరీ బాక్సులు రకరకాలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. అన్నింటిలోనూ మనం జ్యువెలరీ అయితే పెట్టుకోలేం కదా. అయితే వీటిని చక్కగా చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియాస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వీటిలో కొన్నైనా మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐడియా నెంబర్ 1, అగరబత్తి బాక్స్ని తీసుకున్నానండి. ఇలాంటిది కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, ఎలాంటి అట్ట పెట్టైనా కూడా పర్వాలేదు. మనకి కార్డ్బోర్డ్ కావాలన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకొని నేను కిందన ఒక చిన్న గీత, పైన వైపు కొంచెం గ్యాప్ తీసుకుని పెద్ద గీత పెట్టుకున్నానండి. దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. వీడియోలో చూపించినట్లుగా షేప్ అనేది మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండిట్లని కలుపుకుంటూ ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత కింద చిన్న గీత ఉంది కదండి, దానికి స్ట్రైట్గా ఒక 2 లైన్స్ అటు ఇటు కూడా పెట్టుకున్న తర్వాత కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకుని ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుని దీనికి ఫిక్స్ చేసుకుంటున్నానండి. గమ్ము పెట్టుకునైనా అతికించుకోవచ్చు, లేదంటే అటు ఇటు కూడా స్టాప్లర్ తోటి పిన్ చేసుకుంటే సరిపోతుంది. నేను పైన వైపు కూడా స్టాప్లర్ తోటి పిన్ చేసుకుని అడుగు భాగంలో గమ్ము పెట్టుకుని అతికించుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్స్ మనం పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ లైన్స్ మీదుగా స్కేల్ పెట్టుకుని బెండ్ చేసుకున్నట్లయితే చక్కగా సరిపోతుందండి. 2 వైపులు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో కత్తిరితోటి 2 ఘాట్లు అనేవి పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఇలాంటివి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. వీటినైనా కూడా లోపటివి తీసేసుకుని మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఉన్నట్లయితే వీటినే పెట్టుకోవచ్చు, లేదంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి అవి ఇవి కలుపుకుని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీటిని పెట్టుకోవడం కోసం ఒక బాక్స్ని తీసుకున్నానండి. ఎలాంటి బాక్స్ తీసుకున్నా పర్వాలేదు. మనం సోంపాపిడి కానీ స్వీట్స్ కానీ కొన్నప్పుడు బాక్సెస్ వస్తుంటాయి కదండి, అవైనా కూడా తీసుకోవచ్చు. వీటికి అంచుల వైపు గమ్ అప్లై చేసుకుని ఇలా పెట్టేసుకున్నట్లయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వీటికి స్టోన్స్ ఊడిపోవడం కానీ, అలాగే బుట్టలు అయితే వంగిపోవడం కానీ అలాంటివి లేకుండా చక్కగా ఇలాంటివి రెడీ చేసుకున్నట్లయితే మనవి ఇయర్ రింగ్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి. చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా ఇలా మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకుని పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్స్ అనేవి బయట కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, బ్యాంగిల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అయితే ఈ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి 2 రింగ్స్ అనేవి ఇచ్చారనమాట. వీటిలోంచి ఒకటి రిమూవ్ చేసుకుంటున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే లోపల ప్లాస్టిక్లా ఉంటుందన్నమాట. అందుకని విరిగిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుంది. దీనికి అంచుల వైపు గమ్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత మనకి డోర్కి బ్యాక్ సైడ్న ఇది పెట్టుకుంటున్నానండి. దేనికోసం ఏంటంటే డోర్ మనకి గాలికి పడిపోయినప్పుడల్లా అది కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, అలాగే కొంచెం గోడకి డ్యామేజ్ అనేది ఉంటుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి నేను ఇది పెట్టుకున్నానండి. సౌండ్ లేకుండా చక్కగా మనకి ఏది డ్యామేజ్ కాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 3, ఈ బాక్స్కి ఒక బ్యాంగిల్ సైడ్ మనకి అలానే ఉంచేసుకుని మిగిలిన పార్ట్ ఏంటంటే ఈ విధంగా రెడీ చేసుకుంటున్నానండి. ఇయర్ రింగ్స్ బాక్స్లో వచ్చిన పార్ట్ లోపల పార్ట్ని తీసుకుని దీని లోపల రెండింటిని గమ్మ పెట్టుకుని అతికించుకున్నాను. అలాగే రింగ్స్ పెట్టుకోవడం కోసం ఒకటి రింగ్ పెట్టుకునేది, ఒకటి గమ్మ పెట్టుకుని అతికించేసుకున్నాను అనమాట. అలాగే ఒక నార్మల్ ప్లెయిన్ బాక్స్ ఉంటుంది కదండి, జ్యువెలరీ బాక్స్, అది కూడా పెట్టుకున్నాను. వీటిలో చక్కగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి దాంట్లో బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, రింగ్స్ పెట్టుకోవడానికి, అలాగే ఇయర్ రింగ్స్, మిగతా చైన్స్ ఏదన్నా పెట్టుకోవడానికి అన్నీ కూడా ఒకే దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మిక్స్ అయిపోకుండా చక్కగా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. కొంచెం పెద్ద సైజ్ బాక్స్ లేనట్లయితే స్ట్రాంగ్గా ఉండే బాక్స్ ఏది తీసుకున్నా దాంట్లో ఇలా రెడీ చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి రింగ్స్, అలాగే ప్లెయిన్ బాక్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒకటి రెడీ చేసుకుని మనం పెట్టుకున్నామంటే అన్నీ కూడా ఒకే బాక్స్లో ఉంటాయి. కాబట్టి మనకి తీసుకుని వేసుకోవడానికైనా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికైనా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఒక్కో వస్తువు ఒక్కొక్క బాక్స్లో పెట్టినట్లయితే మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫంక్షన్కి అది తీసుకువెళ్ళినప్పుడు అన్నీ కలిసిపోకుండా మిక్స్ అయిపోకుండా చక్కగా దేనికి దానికి సెపరేట్గా కూడా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, ఇలా పొడవుగా ఉండే బాక్స్ తీసుకుంటే బాగుంటుందండి. అంటే బ్రాస్లెట్స్ కానీ లేదంటే చైన్స్ కానీ ఇలాంటి పొడవుగా ఉండే బాక్స్ ఇస్తూ ఉంటారు కదా. నా దగ్గర ఆ టైప్ ఆఫ్ బాక్స్ లేదని నేను ఈ స్పెట్స్ బాక్స్ తోటి చూపిస్తున్నాను అనమాట. ఇలా ఒక మిర్రర్ ఉంటే దాన్ని తీసుకుని దీని లోపల గమ్ము పెట్టుకుని అతికిచ్చేసుకుంటున్నానండి. అంటే ఇంకా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత మిగిలిన ఈ కిందన వైపు బాక్స్లో నార్మల్గా రెడీ అయ్యే కొన్ని వస్తువుల్ని పెట్టుకోవచ్చు అనమాట. కాజల్, ఐబ్రో పెన్సిల్, శారీ పిన్, టిక్ పిన్స్, క్లిప్, లిప్స్టిక్, సన్ స్క్రీను, అలాగే చిన్న స్టిక్కర్ ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నానండి. ఇలాంటివన్నీ కూడా ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేసుకుని జర్నీస్ చేసినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అన్నీ కలిసిపోకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 5,
జ్యువెలరీ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని దీని లోపల రెడ్‌ది వెల్వెట్ క్లాత్‌లో అలా ఉంటుంది కదండీ! ఆ క్లాత్‌ని తీసుకుని పైన వైపు మూతకి గమ్మ పెట్టుకుని అతికించుకున్నాను. చూడటానికి అందంగా ఉంటుంది. పైన నేమ్స్ అవి కనిపించకుండా ఉంటాయని పెట్టుకున్నాననమాట. కిందన వైపు బాక్స్‌కి కొంచెం థిక్‌గా ఉండే కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసుకుని దానికి గమ్మ పెట్టుకుని బాక్స్‌కి మధ్యలో అతికించేసుకున్నామంటే 2 పార్టీషన్‌గా డివైడ్ అయిపోతుందనమాట. వేస్ట్‌గా మనకి పనికిరాదనుకున్న బాక్స్ అంటే ఫుడ్‌కి వేసుకోవడానికి పనికిరాదనుకున్న బాక్స్‌ని ఏదైనా తీసుకోవచ్చండి. ఒక బాక్స్‌ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాక్స్‌కి గమ్ అప్లై చేసుకుని మూతకి అతికిచ్చేసుకోవాలి. దీంట్లో పసుపు, కుంకుమ కలర్స్‌లో ఉంటాయి కదండీ! ఆ ముగ్గు పిండిని వేసుకుంటున్నాననమాట. రెడ్ కలర్ అలాగే యెల్లో కలర్ అనమాట. ఇది కిందన బాక్స్‌లో ఏంటంటే ముగ్గు పిండి వేసుకున్నానండి. ఈ 2 ఏంటంటే చక్కగా ఒకే ప్లేస్‌లో ఉన్నాయనుకో మనం ముగ్గు వేసుకున్న వెంటనే ఈ పసుపు, కుంకుమ కలర్స్ కూడా వేసుకోవచ్చు. అంటే నార్మల్‌గా పసుపు, కుంకుమ వేస్తుంటారు కదండీ! అలా వేయకూడదు అంటున్నారని చెప్పేసి నేను ఈ కలర్స్‌ని వేసుకుంటున్నాననమాట. ముగ్గు పెట్టుకున్నప్పుడు మనకి శుక్రవారాలు గానీ, పండగల్లో గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా! ఇవన్నీ కూడా ఒకే ప్లేస్‌లో ఏంటంటే ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. కొన్ని వాటిని ఇలా రెడీ చేసుకోవడం వలన మనకి పని అనేది సులువుగా, స్పీడ్‌గా అయిపోతుంది. నార్మల్‌గా పసుపు, కుంకుమ కూడా వేసుకుని దేవుడి దగ్గర గానీ, లేదంటే తులసమ్మ దగ్గర గానీ పెట్టుకున్నా బావుంటుంది. లేదంటే మనం బొట్టు పెట్టుకోవడం కోసం కుంకుమ, విభూది కూడా వేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 6 చిన్నవి రింగ్స్ అలాంటివి కొన్నప్పుడు బాక్స్‌లో వస్తుంటాయి కదండీ! ఇలాంటి బాక్స్ అవి తీసుకున్నాననమాట. దీనికి అడుగు వైపున నేను డబల్ సైడెడ్ ప్లాస్టర్ టేప్ గానీ, లేదంటే నానో టేప్ ఉంటుంది కదా! అది తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేది తీసుకుంటే బావుంటుందనమాట. తర్వాత బూజు కర్ర ఉంటుంది కదండీ! అది పాడైతే అది తీసుకున్నాను. దీనికి లోపల వైపు గమ్ పెట్టేసుకుని స్ట్రాంగ్ గమ్ పెట్టుకోవాలన్నమాట. ఫెవిక్విక్ అలాంటివి ఉంటాయి కదండీ! అవి పెట్టేసుకోవాలి. అవి పెట్టుకుని అతికిచ్చేసుకోవాలి 2 వైపులా. తర్వాత ఇదేంటంటే నేను ఇక్కడ సెల్ఫ్ అనేది ఓపెన్‌గా ఉందన్నమాట. అంటే దీని లోపల ఏం పెట్టుకున్నా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చూడటానికి అంత బాగోకుండా ఉందని దీనికి కర్టెన్ వేయడానికని ఇలా కర్టెన్ రాడ్‌లా ఫిక్స్ చేసుకున్నానన్నమాట. ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. మనకి సెల్ఫ్స్‌లో గానీ, లేదంటే దేవుడి మందిరానికి గానీ కర్టెన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మేకులవి కొట్టాల్సిన అవసరం లేకుండా ఇలా రెడీ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే రెంటెడ్ హౌసెస్‌లో మేకులు వేస్తే ఓనర్స్ ఒప్పుకోకుండా ఉంటారు కదండీ! అలాంటిటప్పుడు ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐడియా నెంబర్ 7 కొంచెం పెద్ద సైజులో ఉండే జ్యువెలరీ బాక్స్‌ని తీసుకున్నానండి. దీంట్లో ఏంటంటే సమ్మర్‌లో ఏంటంటే పౌడర్ అనేది పిల్లలైనా ఎవరైనా కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా! అలాంటిటప్పుడు ఇలా బాక్స్‌లో వేసుకుని ఒక చిన్న పఫ్‌ని పెట్టేస్తామంటే చేతులకి గానీ, మనకి నెక్‌కి అది రాసుకోవడానికి బావుంటుందనమాట. ఐడియా నెంబర్ 8 రింగ్స్ తీసుకున్నప్పుడు వచ్చే బాక్స్‌ని తీసుకున్నానండి. దీని లోపల స్పాంజ్‌లా ఉంటుంది కదా! దీన్ని ఇలానే ఉంచుకొని మనం మిషన్ కుట్టేటప్పుడు యూజ్ చేసుకునే గుండి పిన్నులు ఉంటాయి కదా! అవి పెట్టేసుకోవచ్చనమాట. మిషన్ కుట్టేవాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఆర్గనైజర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. బాక్స్‌లో మనం పెట్టేసుకుని మూత పెట్టుకున్నామంటే పిల్లలు తీసినా కూడా వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది. చక్కగా సేఫ్టీగా కూడా ఉంటుంది. మిషన్ దగ్గర పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఐడియా నెంబర్ 9 ఇయర్ రింగ్స్ బాక్స్ తీసుకున్నానండి. దీని లోపలిది మనం వేరే దానికి ఉపయోగించుకున్నాం కాబట్టి ఇది ఖాళీగా ఉంది కదా! దీన్ని ఏంటంటే పైన వైపు అందంగా ఉంటుందని ఒక ఫ్లవర్ షేప్ ఉండేది తీసుకుని దీనికి పెట్టేసుకున్నానండి. అలాగే వెనక వైపు డబల్ సైడెడ్ ప్లాస్టర్ టేప్ పెట్టుకుని కిచెన్లో దీన్ని అతికిచ్చేసుకున్నాను. టైల్స్కి పెట్టుకుంటే చక్కగా గట్టిగా ఫిక్స్ అవుతుంది. చూడటానికి కూడా అందంగా ఉంటుందన్నమాట. గ్యాస్ రింగ్స్ అవి తగిలించుకోవడానికి బాగుంటుంది. ఈ బాక్స్ లోపల కుక్కర్ వెజల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. కిచెన్ టైల్స్ మీద మేకులు అవి వేయడం కుదరదు కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. హుక్స్ అవి కొనే పని లేకుండా ఉంటుంది. ఐడియా నెంబర్ 10 ఒక బాక్స్ని తీసుకుని ఈ బాక్స్ మూతకి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదండి! వీటిని 2 తీసుకున్నాను అనమాట. పైన వైపు అలాగే లోపల వైపు 2 వైపులు పెట్టుకున్నట్లయితే ఇలా ఫిక్స్ అయిపోతుంది కదండి! ఈ బాక్స్ లోపల ఏంటంటే మనం దీంట్లో ఏం పెట్టాము, అసలు ఎక్కడ పెట్టాము అన్నది ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉంచడానికి ఎవ్వరికీ కనిపించకుండా ఉంటుంది. పెట్టిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందన్నమాట. బీరువా లోపల ర్యాక్స్ ఉంటాయి కదండి! అడుగు వైపున దీన్ని ఫిక్స్ చేసేసుకున్నామంటే చక్కగా ఎవరికి కనిపించకుండా సీక్రెట్ లాకర్లా ఉపయోగపడుతుంది. మనకు కావాల్సినప్పుడు కింద బాక్స్ని ఓపెన్ చేసుకుని మనకి కావాల్సినవి తీసుకుని మరలా మనం పెట్టేసుకున్నట్లయితే సరిపోతుందనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.